హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వేణి బ్యూటీ టిప్స్ కుకింగ్. రోజు ఈ వీడియోలో తెల్లవాయల పొడి ఆరు వేరుశనగకాయ పొడి 2 వేలు పిలుస్తారండి. ఎలా చేయాలో చెప్తానండి. ఇలా ఒక ప్యాన్ తీసుకొని ఎండుమిర్చి వేయించుకోండి. ఫ్రెష్ ఎండుమిర్చి అండి, ఇయర్ వచ్చినది చూడండి ఎలా ఉన్నాయో కలరు. సో అలా దూరగా వేయించండి, బాగా కలయబెట్టండి, లేకపోతే ఒక సైడే మాడుతుందండి. సో ఇలా కలయబెడుతూ వేయించండి. అలా వేయించుకోవాలండి. ఆయిల్ వేసైనా వేయించవచ్చు, బట్ ఇలానే టేస్ట్ బాగుంటుందండి. సో అన్నిట్లో ఆయిల్ యూజ్ చేస్తాం కదా, కొంచెం అప్పుడప్పుడైనా పొడితో అయినా మనం ఇలా తినొచ్చు. సో ఇలా వేరుశనగకాయలు కూడా ఇలా వేయించుకోండి. త్వరగా వేయించుకోండి, బట్ ఇంకొద్దిగా ఎక్కువైనా వేయించుకోవచ్చు అండి. ఏమంటే పొడి బ్లాక్ వస్తుంది, అయినా టేస్ట్ బాగుంటుందండి. ఇలా వేయించుకోండి, కలయబెడితే వేయించుకోండి. ఒక సైడే వేగుతాయి, లేకపోతే రొట్టె ప్యాన్ పైన కానీ మనము చపాతీ ప్యాన్ పైన ఇలా వేయించుకోవచ్చండి. ఒక బౌల్ అయినా. సో తెల్లవాయలు కూడా పొట్టుతోనే వేసేయండి, బాగుంటుందండి టేస్ట్. ఇలా పొట్టుతోనే వేయించండి. సో ఈ 3 కాంబినేషన్ అండ్ సాల్ట్ యాడ్ చేయండి. కల్లుప్పు ఈ వీడియో చేసి అవైలబుల్ లేదండి. సో సన్నుప్పు యూజ్ చేశాను. సో మనం రోట్లో ప్రిపేర్ చేస్తున్నాం ఈరోజు. ఇట్లా ఫస్ట్ ఎండుమిర్చి దంచండి. ఇలా మనం వేయించాం కదా, తొందరగా నలుగుతుందండి. ఇలా బాగా దంచుకోండి. విత్తనాలు నలిగేటట్టయినా దంచుకోండి, లేకపోతే పైన దంచుకోవచ్చు అండి. ఏం కంప్లీట్గా నలగాల్సిన అవసరం లేదు ఎండుమిర్చిలో విత్తనాలు. తర్వాత ఇలా వేరుశనగకాయలు యాడ్ చేయండి. చూడండి ఎంత బాగా మెదుగుతుందో వేయించడం వల్ల ఫ్రెష్గా. అప్పుడప్పుడు వేయించుకొని వెంటనే రోట్లో వేసి దంచితే ఇంకా తొందరగా మెదుగుతుందండి. పర్లేదు, ఎలా మనం దంచవచ్చు. మిక్సీ పట్టుకోవచ్చు అండి, బట్ మాకు అవైలబుల్ ఉందండి రోటి అండి. మాకు రోట్లో దంచుతూనే తింటారు మా ఇంట్లో. మిక్సీలో అయినా కానీ ఒక 2-3 స్టెప్స్ రౌండ్ వేసుకోవాలండి, అంతే. చూడండి అలా కచ్చా పచ్చాగా మెదిగినప్పుడే మనము ఇప్పుడు తెల్లవాయలు యాడ్ చేసుకోండి, లేకపోతే మరీ మెత్తగా అవుతుందండి. ఎందుకంటే పప్పులు మెత్తగా అయ్యి మళ్ళీ తెల్లవాయలు వేసాలి, కొంచెం తడి తగలక ఇంకా మెత్తగా అవుతుంది. కచ్చా పచ్చాగా ఉన్నప్పుడే వేసుకోండి తెల్లవాయలు. అలా వేయించాను చూడండి, అదిగోండి అలా దంచుకోండి. సాల్ట్ యాడ్ చేయండి సరిపడంత. సో అలా దంచుకోండి. సూపర్గా ఉంటుందండి కాంబినేషన్. వేడి అన్నంలోకి కానీ మనము ఇలా చేసుకొని 2 వీక్స్ 1 మంత్ అయినా స్టోరేజ్ ఉంచుకోవచ్చండి. సో హాస్టల్లో ఉండే పిల్లలకు కానీ దూరంగా ఉండే పిల్లలకు ఇలా రెడీ చేసైనా 6 మంత్స్ 1 ఇయర్ అయినా తింటారండి మనం రెడీ చేసి పెడితే. సూపర్గా ఉంటుంది ఆ కాంబినేషన్. ఫ్రెష్గా ఉండేది మనం ఇంటి దగ్గర ఉండేటప్పుడు ఇలా చేసుకోవచ్చండి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ ద బటన్ అండి. ఈ మసే తెల్లవాయల పొడి కానీ అంటారండి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.